పార్టీ ఏర్పాటు చేసిండ్రో మన నాయకులు చెప్తారు. శాస్త్రీయ సోషలిజం రావాలని, మరి కమ్యూనిజం రావాలని ఆ లక్ష్యంతో ఇవాళటి వరకు మరి ఎత్తిన జెండా దించకుండా మరి మనం ముందుకు పోతా ఉన్నాం. అనేక మంది ఈ నల్లగొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడే ప్రారంభమైంది. కొన్ని వేల మంది అమరులైనారు. మొత్తం తెలంగాణలో 4500 మంది అమరులైనారు. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో యోధులుగా ఉండి మన పార్టీలో రాష్ట్ర నాయకులుగా పాల్గొని రాష్ట్రానికి అనేక సేవలు అందించిన కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు, అట్లాగే దొడ్డ నారాయణరావు గారు, పువ్వాడ నాగేశ్వరరావు గారు, ఎంకే మైనుద్దీన్ గారిని ప్రత్యేకంగా వారిని సన్మానం చేయాలని మనం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కానీ ఎంకే మైనుద్దీన్ గారు అనారోగ్యంతో ఉన్నాడు. వారికి రావాలని కోరిక ఉందని చెప్పాడు. నన్ను అంబులెన్స్లో తీసుకుపోయినా నేను వస్తానని చెప్పాడు. నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు. ఆ సంగారెడ్డి జిల్లా సెక్రటరీ కామ్రేడ్ జలాలుద్దీన్, ప్రకాష్ రావు వెళ్ళి మాట్లాడారు. అయితే అంబులెన్స్లో తీసుకురావడం, అదేవిధంగా ఆక్సిజన్తో తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. దానికి అంగీకరించలేదు. మేమే అక్కడికి వెళ్ళి ఈ సన్మానం చేస్తాం రాష్ట్ర పార్టీ నాయకత్వం అని వారికి నచ్చ చెప్పడం జరిగింది. అట్లాగే పువ్వాడ నాగేశ్వరరావు గారు కాస్త ఈరోజు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు, రాలేనని మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది. మిగతా మనం ఆహ్వానించిన నాయకులందరూ రావడం జరిగింది. ప్రత్యేకంగా రాజా గారు ఇందులో పాల్గొనడానికి వచ్చారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా కాస్త ఇబ్బంది ఉన్నా వారు కూడా ఉత్సాహంగా ఈ నల్లగొండ జిల్లాకు 2 పర్యాలు పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఈ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ నల్లగొండ జిల్లాకు అవినాభావ సంబంధం ఉన్న నాయకుడిగా మిమ్మల్ని అందరినీ చూడడానికి వారు శ్రమతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల వారు ఈ మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత వారు చాలా ఆనందంతో ఉన్నాడు. అయితే మరి బ్యాడ్ లక్ ఏమిటంటే మొన్నటి నుండి గొంతు కూడా పోయింది. పరిస్థితి ఎట్లా ఉంటుందో అని వారు ముందుగానే వారి ఉపన్యాసాన్ని వ్రాతపూర్వకంగా ఇచ్చి నా ఉపన్యాసాన్ని మీరు కానీ ప్రభాకర్ కానీ చదివి వినిపించాల్సిన పరిస్థితి వస్తే చదవాలి నా తరఫునని వారు కోరడం జరిగింది. సిపిఐ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డి రాజా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కోనన్నని సాంబశివరావు, పార్టీ జాతీయ నాయకులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి గారు, సెక్రటేరియట్ సభ్యులు, స్వాతంత్ర సమర యోధులు కామ్రేడ్ దొడ్డ నారాయణరావు గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులు అందరికీ నా నమస్కారం. కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. కానీ నల్లగొండ కాబట్టి రావాలా, మంచిది, ట్రై చేయండి అని సాంబశివరావు గారు, పల్లా వెంకటరెడ్డి గారు చెప్పారు. 3 రోజుల క్రితమే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. డాక్టర్ని అడిగాను, మీ రిస్క్ అన్నాడు. నల్లగొండ అనగానే ఉత్సాహం వచ్చింది. పోరుగడ్డ నల్లగొండకు నా లాల్సరాం చెప్పుదామని వచ్చాను. కామెంట్స్ నేను ఒక చిన్న ఉపన్యాసం రాసి పెట్టాను. దానికి ముందు 2 వాక్యాలు మీ ముందు చెప్తాను. డిసెంబర్ 30 వాళ్ళ ఎల్లుండి కొత్త సంవత్సరం. మన పార్టీకి 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరం. దీంట్లో మనం అడుగు పెడుతున్నాం. ప్రపంచ పరిస్థితులు బాగాలేవు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ప్రతిరోజు వందలాది మంది పాలస్తీనాల ప్రజల మీద ఇజ్రాయెల్ దాడులు, అలాగే లెబనాన్ మీద, సిరియా మీద దాడులు జరుగుతుంది. మన ఆసియా ఖండంలోనే మనం ఊహించడానికి వీలు లేనటువంటి పద్ధతులు. చైనా అమెరికా మధ్య తైవాన్ దీవి మీద ఎప్పుడైనా
యుద్ధం ప్రారంభం కావచ్చు. మన ఇంట్లో మనం కూర్చుంటే మనకు సంబంధం లేదనే పరిస్థితి లేదు. మన చుట్టూ ఉన్న దేశాలతో మన రాజకీయ సంబంధాలు బాగాలేవు. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు మనకు వ్యతిరేకంగాను దూరంగానూ ఉంటాయి. బర్మా మొదలైన దేశాలు అంటి ముట్టనట్లుంటాయి. ఇలాంటి దశలోనే మన దేశంలో ఫ్యాసిజం పడగవిప్పుతున్నది. ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా యావత్ శక్తితో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులు ఉన్నప్పుడే కమ్యూనిస్టులు అవసరం ఎక్కువ ఉంటుంది. ఈనాడు మనం ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ దోపిడీ ఉంటే, ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రతిఘటించడానికి మన ఎర్ర జెండా ఉండాలి. ఫ్యాసిజాన్ని ఓడించాలి. 100వ సంవత్సరంలో మనం మన పార్టీని మరింత పటిష్టం చేద్దాం, బలోపేతం చేద్దాం. ఆదర్శంగా సూత్రబద్ధమైన కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత సాధిద్దాం. ఈ ప్రాతిపాదిక మీద విశాలమైన సెక్యులర్, డెమోక్రటిక్, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీ ప్రత్యామ్నాయం ద్వారా దేశంలో ఫ్యాసిజాన్ని ఓడించి దోపిడీని నిర్మూలించి శ్రామిక ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర బలహీన వర్గాల తరఫున వారి న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడదామని మీకందరికీ నేను మనవి చేస్తున్నాను. నల్లగొండ నుండి నాకు ఏ నియోజకవర్గం నుండి అయితే విప్లవ వీరుడు రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి నారాయణరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ధర్మవృక్షం, బిఎన్ రెడ్డి తదితర నాయకులు ప్రాతినిధ్యం వహించారు. అక్కడి నుండి భారత పార్లమెంటుకు నన్ను నల్లగొండ నుండి 2 సార్లు పంపించి గౌరవించారు. దానికి మీకు మరోసారి ఈ పోరుగడ్డకు నా లాల్ సలాం చెప్పుదామని మీకు మనవి చేసుకునేందుకు వచ్చాను. ఆఖరిన నా ఉపన్యాసాన్ని మిత్రులు కామ్రేడ్ ప్రభాకర్ గారు చదివి వినిపిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినది మీకందరికీ ధన్యవాదాలు. ప్రతి పార్టీ సభ్యుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి లాల్ సలాం, రెడ్ సల్యూట్. నమస్కారం. తర్వాత రాజుగారు మాట్లాడినాక సరే కామ్రేడ్స్, మనమందరం ఊహించినట్టుగానే మనందరం చూసిన తర్వాత మన ప్రియతమ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఉత్తేజం వస్తుందని మేము ఊహించాం. అదేవిధంగా వారికి ఉత్తేజం వచ్చింది. మంచి ఉపన్యాసం కాదు, మనకు మంచి సందేశాన్ని ఇచ్చాడు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఐఎమ్ రిక్వెస్ట్ కామ్రేడ్ రాజా తీసుకోమని. ఎస్, అది తర్వాత చదువుదాం. ఒక వారి ఉపన్యాసం అనేది చదువుదాం. అంటే ఒక స్పీచ్ అయినాక మళ్ళీ నువ్వు చెప్తే అది ఒక రకంగా ఉంటుంది. ఇంగ్లీష్ అది నువ్వు కవర్ చేస్తావు కదా అని ట్రాన్స్లేషన్ లేదు.